ఒకసారి హాయ్ చెప్పండి అన్న. మా ఇద్దరు హీరో. సార్ సార్ ఒకసారి ఒక్క నిమిషం అన్న. మా మేడం గారు అన్నా అన్న ఒక్క నిమిషం సార్ సార్ మా ఇటు తిరగండి, ఇటు తిరగండి. కరిముల్లా థ్యాంక్ యూ. లోపల పదండి సార్. సంతోష్ గారు అందరు కలిసి కలిసి ఆడే డాన్సే లేదా అదేంటి బాగుంట అంటే మా డైరెక్టర్ మానస ఇంకా ఫోన్లో కూడా కావాలా? మా అందరికి మంచి క్యారెక్టర్ రాసి మా మానస శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ డైరెక్టర్ గారు. అండ్ మా హీరో తెలిసిందే మిస్టర్ ఎనీథింగ్ పర్ఫార్మెన్స్ గా కామెడీ గా ఎనీథింగ్ మా మైక్ సారిగా బ్యూటిఫుల్ గార్జియస్ ఇచ్చాడు. అసలు మా సుబ్బలక్ష్మి పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సినిమా మానస గారిని అందరినీ మీ అందరికీ వాయిస్ మేమందరం ఒకటే కాబట్టి వాళ్ళందరూ వస్తారు. మిమ్మల్ని తీసుకోవడం చాలా కష్టం థియేటర్ కి. సో మిమ్మల్ని తీసుకొచ్చినందుకు మా మీద చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఫ్యామిలీస్ తో సినిమా చూడాలని మొదటి రోజు నుంచి మేము ఇంత ప్రమోషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఏ జరుగుతుంది చెప్పి ఒక మహాకవి ఏమన్నా తెలుసా? ఎక్కువ తొలిపెట్టు కొండలు కొట్టు ఢీకొట్టు, కొండలు కొట్టు ఢీకొట్టు అతతో ఒంగోలుకి వచ్చేసి అక్కడ గోపి థియేటర్ దగ్గర మా బాయ్స్ తో సినిమా చూడు. బాలకృష్ణ కొట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను 15 గంట ఎనర్జీ ఏంటో మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుకన్య వాళ్ళ అమ్మంట సుకన్య ఇంకా చాలా రొమాంటిక్ పెట్టాను నేను. థ్యాంక్ యూ అండి. మీరందరూ మా డైలాగులు చూసి గుర్తు పెట్టుకుని నాతో మంచిగా పని చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 రోజుల నుంచి మొత్తం సీరియల్ మొత్తం తిరుగుతున్నాం. చాలా అలసటగా ఉంది. బట్ ఇక్కడ లోపల రాగానే అంతా గాను మీ ఎనర్జీ మమ్మల్ని ఇలా లేపింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్ వస్తారు, మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నమ్మకం అన్నమాట, ఇలా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆడియన్స్ వస్తారో లేదా మా భయం లేదు. ఎందుకు చెప్పండి? ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ మనల్ని ఎవరు రాపేది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. మీ క్రౌడ్ కూడా చూడండి సార్, ఎంత ఎంత ఎనర్జీ ఎలా సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పైగా పాట ఇంకా అవ్వలేదు, చిన్న సీన్ ఇంకా ఉంది, మీకు చిన్న సర్ప్రైజ్. సో దానికోసం డెఫినెట్ వెయిట్ చేయండి, వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ. ఒక చిన్న వీడియో చేద్దామండి. మాకు వీడియో పిచ్చి, మా ప్రమోషన్ పిచ్చి మీరు చూసి ఉంటారు కదా. సో ఇప్పుడు సీన్ గారు ఇలా కెమెరా తిప్పగానే ఏం లేదు, మీరు అందరూ
ఇప్పుడు బాగుంది. హలో హలో ఇందాక రాగానే ఎవరు డీడీ నచ్చారమ్మా. డీడీ గారు కాలం వచ్చింది వీరబాబు ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ అందరి ఎనర్జీ నచ్చింది. మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ముందు పైన మా పెద్దవాళ్ళందరికీ కుటుంబాలందరికీ లేడీస్ ఎప్పుడు కూడా ఒంగోలు ఎనర్జీ అంటే మామూలు ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో చూస్తున్నా వస్తు మీకు వినిపిస్తున్నాను మీకు. ఓకే, మరొకసారి మన తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా ఒంగోలులో ఈ టైంలో ఫస్ట్ షో అయిపోయింది. దాదాపు టైం చూడండి 10 ఉంది. 10 గంటలకు కూడా ఒక పక్కన ఐపీఎల్ నడుస్తుంది. అయినా కూడా ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా అందరూ హలో అండి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. ఒంగోలుకి వచ్చామండి. మా సీడెడ్ టూర్లో లాస్ట్ స్పాట్ ఒంగోలు. సో వెరీ హ్యాపీ ఇక్కడ రావడానికి. లోపల థియేటర్ ఆల్మోస్ట్ 80% ఫుల్ అయిందన్నారు. అది ఆన్ ట్యూస్డే నైట్ సెకండ్ షోకి 80% ఫుల్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం మాకైతే. అది ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పారు మాకు. సో మేము డబుల్ హ్యాపీ. ఎందుకంటే డే 1 నుంచి మా సినిమాని ఎలాగైతే మేము చూడాలనుకుంటున్నామో ఆడియన్స్ మొత్తం వాళ్ళ కుటుంబాలతో వచ్చి ప్రేక్షకులందరూ ఫ్యామిలీస్గా వచ్చి చూడాలనుకుంటున్నామో లోపల అలాగే ఉందని చెప్పారు. సో వెరీ ఎక్సైటెడ్. లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. సినిమా ఆఖరిలో ఉంది. అవగానే వెళ్ళి ఒకసారి పలకరించి థ్యాంక్ యూ చెప్దామని వచ్చాము మేము. ఇది పేరుగా సక్సెస్ టూర్ కానీ మేము ఇది ఒక థ్యాంక్ యూ టూర్లో పెట్టుకున్నాం మేము. ఎందుకంటే ఆ ప్రేక్షకులు మేము చేసిన ప్రమోషన్స్ కానీ మా ట్రైలర్ టీజర్ చూసి మా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. సో వెరీ ఎక్సైటెడ్. అలాగే మా సినిమాని ఇంత పుష్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సినిమా చూడండి. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ అండి చాలా హ్యాపీగా ఉంది ఒంగోలు రావడానికి. అండ్ ఇది మా లాస్ట్ స్పాట్ సీడెడ్ టూర్లో. బట్ ఒంగోలు అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా ప్రీవియస్ ఫిల్మ్ వాజ్ ఒంగోలు బ్యాక్డ్రాప్ విష్ణు విన్యాసం అండ్ ఆ డైరెక్టర్ కూడా ఒంగోలుదే. బట్ yeah, now we are here for Rakasa and I heard good things about the responses that we've been getting in the theaters. So yeah, I'm just really చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రమోట్ చేసినప్పుడు మేము చాలాసార్లు చెప్పాము ఫ్యామిలీ ఫిల్మ్ క్లీన్ కామెడీ అని. సో అది నిజంగానే వర్కౌట్ అయింది అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అది చూసి మాకు చాలా స్పెషల్ ఫీల్ అవుతున్నాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ మీడియాకి. ఎందుకంటే మేము ఏమైనా చేసిన కాంటెంట్ మీరు చాలా సపోర్ట్ చేసి పుష్ చేశారు ఆడియన్స్ వరకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు మానస శర్మ. నేను రాకాస మూవీ డైరెక్టర్ని. ఇవాళ ఒంగోలు రావడం చాలా చాలా హ్యాపీ ఉంది. ఇంత లేట్ అయినా కూడా షో 80% ఫుల్ అంటున్నారు. అండ్ ఇప్పటిదాకా చూసిన షోస్లో అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నారు బాగా చాలా వరకు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఇంట్లో అమ్మని ఎప్పుడైనా సినిమాకి వెళ్దాం అమ్మ అని అడిగితే ఏం వెళ్తానులే సినిమాకి అంటూ ఉంటారు. అలా పుష్ చేసేస్తారు. అలాంటిది ఇన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి మా సినిమా ఎంజాయ్ చేయడం చాలా చాలా అంటే చాలా అదృష్టం. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. మేము ఎక్కడికి వెళ్ళినా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మీడియా హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు అస్. థ్యాంక్ యూ అండి. ఇలానే ప్రతి ప్రాజెక్ట్కి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది. బట్ కొంచెం యాక్ట్ చేయాల్సి వస్తుంది ఎనర్జీగా ఉన్నట్టు. అంటే రాకాస రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్, చాలా బాగుంది. మేము అక్కడి నుంచి ఎలాగైనా హీరో చెప్పినట్టు మేము అందరికీ థ్యాంక్స్ చెప్పాలని చెప్పి సక్సెస్ మీట్ అయిపోయిన వెంటనే సీడెడ్ సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగా కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు ఇవన్నీ చూసుకుంటూ ఒంగోలు వచ్చాం. ఇక్కడ గోపి థియేటర్లో మా పి శ్రీనివాసరావు గారు స్క్రీనింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ కూడా 80% ఆక్యుపెన్సీ విత్ ఫ్యామిలీ ఆడియన్స్తో ఉండడం చాలా చాలా హ్యాపీ విషయం అది. ఎందుకంటే ఈ రోజుల్లో నవేడేస్ ఫ్యామిలీ అంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇచ్చినందుకు మానస గారికి థ్యాంక్ యూ. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన మా
పింక్ ఎలిఫెంట్ నిహారిక కొండల్ గారికి, నిర్మాత గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంటే ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బందికరంగా లేని ఒక క్లీన్ కామెడీ కానీ మంచి కథను, చందమామ లాంటి కథను అందించడంలో మా డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి మా సినిమాని చూడండి. హ్యాపీగా అందరూ కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. మా సంగీత్ గారు, మా నయన్ సార్ గారు అందరూ చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ మీరు మాకు ఇచ్చే సపోర్ట్ చాలా గొప్పది. ఇలాగే మా మీద ఈ సపోర్ట్ ఉంటుందని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.